సో ఎస్ ప్రెజెంట్ అయితే మనం హైటెక్స్ ద గీగిల్ ఫెస్ట్ ఈవెంట్ దగ్గర ఉన్నాము. చాలా ఇక్కడ చూసుకున్నట్టయితే క్రౌడ్ అయితే బయట చాలా కనిపిస్తున్నారు. లోపల ఏమేమి ఈవెంట్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు అండ్ ఏ స్టాల్స్ వాళ్ళు పెట్టారు అనేది ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఎలా నడుస్తుంది లోపల అనేది అండ్ చాలా కండక్ట్ చేశారు. స్టాల్స్, గేమ్స్ అవన్నీ చాలా కండక్ట్ చేశారు అని కూడా తెలుస్తుంది. చూద్దాం, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉండబోతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. సో ఫైనల్లీ అయితే మనం అయితే లోపల అయితే ఎంట్రీ ఇచ్చేసాము. లోపల ఎంటర్ అవ్వగానే అసలు ఇంతగానం క్రౌడ్ ఉంటుంది, ఇన్ని స్టాల్స్ ఉంటాయని కూడా నేను అనుకోలేదు అసలు. అండ్ చాలా రష్, ప్రతి ఒక్క స్టాల్స్లో చాలా అంటే చాలా కాస్ట్లీగా ప్రైసెస్ ఉన్నాయి. అండ్ చాలా రష్ వచ్చేసి అయితే గేమ్స్, అన్ని ఫుడ్ స్టాల్స్, మనకి వచ్చేసి ఇక్కడ క్లాత్స్ స్టాల్స్, గేమ్స్, ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని స్టాల్స్ ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు. చాలా రష్ కూడా కనిపిస్తున్నారు. చిన్నపిల్లలు ఫ్యామిలీతో సహా వచ్చినట్టు కనిపిస్తున్నారు. చిన్నపిల్లలు అయితే బాగా లోపలగా ఇంకా గేమ్స్ అయితే చాలా లోపల కండక్ట్ చేశారు. ఆ గేమ్స్లో అయితే చాలా చిన్నపిల్లలు అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎలా ఉందో అనేది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో అండి, ది గిగిల్ ఫెస్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ శ్రియా గారు మనతో పాటు ఉన్నారు. శ్రియా గారు అడిగి ఈవెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. హాయ్ శ్రియా గారు. అసలు చూస్తుంటేనే క్రౌడ్ మామూలుగా లేదండి. అసలు ఈవెంట్ కండక్ట్ చేయడానికి ప్రధాన మీ ఉద్దేశం ఏంటండి? అంటే హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి, బట్ ఒక వన్ స్టాప్ షాప్ ఫర్ షాపింగ్ కానీ ఫుడ్ కానీ, ఇప్పుడు కిడ్స్ ఇంత పెద్ద కిడ్స్ ప్లే ఏరియా మాకు అనిపించింది మిస్ అవుతుందని చెప్పేసి. సో అందుకే మేము ఈ గిగిల్ ఫెస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మీరు ఇది స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఇంత రెస్పాన్స్, పబ్లిక్ నుంచి ఇంత రెస్పాన్స్, ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేసినాం, బికాజ్ మేము దానికి తగ్గ హార్డ్ వర్క్ కూడా చేసిండే అనమాట. బట్ వీఆర్ సో హ్యాపీ అండ్ సో ఓవర్వెల్మింగ్, లైక్ ఇంత రెస్పాన్స్ రావడం. నార్మల్గా అయితే పబ్లిక్ని గ్యాదర్ చేయడం ఒక ప్లేస్లో అంటే చాలా కష్టమైన పని. అది అసలు మీరు ఏ విధంగా ప్రమోట్ చేశారు ఈవెంట్కి సంబంధించి? యాక్చువల్లీ మేము ఆర్గనైజర్స్ చాలామంది ఉన్నాము. సో మేము సోషల్ మీడియా కానీ, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, ఇంకా ఏదైనా డిజిటల్ మీడియా ప్రమోషన్స్ చాలా హార్డ్ వర్క్తో మొత్తం మా టీం మొత్తం గిగిల్ ఫెస్ట్ టీం మొత్తం చాలా హార్డ్ వర్క్ చేసిందే. సో దాని రిజల్ట్ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చుట్టూ చూసుకున్నట్టయితే కూడా చాలా స్టాల్స్ కనిపిస్తున్నాయి. సో అసలు ఈవెంట్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి? నార్మల్గా అయితే ఇండోర్ షాపింగ్, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంక ఇవి కాకుండా ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ? టోటల్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయి? సో టోటల్ మోర్ దెన్ 170 స్టాల్స్ ఉన్నాయి. సో అందులో ఫ్యాషన్ అండ్ అపారల్ స్టాల్స్ ఉన్నాయి, ఇంకా లైవ్ వర్క్ షాప్స్ అవుతున్నాయి, ఇంకా కిడ్స్ జోన్, ఇంకా ఫుడ్ స్టాల్స్ అక్కడ ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి. శ్రియా గారితో మాట్లాడి అయితే కొన్ని డీటెయిల్స్ మనం గ్యాదర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు స్నేహ గారు మనతో పాటు ఉన్నారు. స్నేహ గారిని అడిగి కూడా మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. హలో స్నేహ గారు. హలో అండి. అసలు ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు అండ్ మీ ఈవెంట్లో కూడా జనాలు చాలా ఉన్నారు. సో ఇంతకుముందు శ్రియా గారు అయితే చెప్పారు 170+ స్టాల్స్ అయితే ఉన్నాయని. ఇంకా స్టాల్స్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి పర్టిక్యులర్గా? సో మీకు జ్యువెలరీ ఉందండి, గోల్డ్ ఉంది, డైమండ్స్ ఉంది, సిల్వర్ ఉంది, శారీస్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి, కిడ్స్కి ఇవన్నీ స్టాల్స్ ఉన్నాయి, కిడ్స్కి చాక్లెట్స్ ఉన్నాయి, కిడ్స్ జ్యువెలరీ ఉంది. సో A to Z, లైక్ మీకు ఏమేమి కావాలో అన్ని జ్యువెలరీ, లైక్ A to Z షాపింగ్ మీరు ఏమనుకుంటారో అవన్నీ. సో స్నేహ గారు ఇప్పుడు చూసినట్టయితే యూత్ కోసం ఈవెంట్స్ కండక్ట్ చేయడం అనేది కామన్ థింగ్, చాలా ప్లేసెస్లో మనం చూస్తుంటాం. బట్ ఇక్కడ పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీస్ వచ్చేస్తున్నాయి. అసలు కిడ్స్ కోసం కూడా చాలా చేశారు. అక్కడ ఏమేమి ఉన్నాయి పిల్లల కోసం అసలు? సో యూత్కి అన్ని కవర్డ్ ఉన్నాయి కాబట్టి, సో మేము పిల్లల కోసం స్పెషల్గా కిడ్స్ జోన్ పెట్టామండి, వర్క్షాప్స్ పెట్టాము, సో కిడ్స్ స్టాల్స్ పెట్టాము. సో ఇవన్నీ ఈ ఏ జోన్ మొత్తం కిడ్స్ స్టాల్స్, దెన్ అగైన్ పెట్టింగ్ జోన్ పెట్టాము, పెట్ జోన్ పెట్టాము. సో వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ కిడ్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ అడల్ట్స్ ఆల్సో. దర్ ఇస్ అ షాపింగ్ జోన్, షాపింగ్లో జ్యువెలరీ, క్లోదింగ్, యాక్సెసరీస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ అగైన్ ఫుడ్ జోన్కి వెళ్తే 50+ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి అండ్ 2 లైవ్ బ్యాండ్స్ కూడా ఉన్నాయండి. సో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇది కండక్ట్ చేసేటప్పుడు ఈవెంట్ ఇంత క్రౌడ్ వస్తుంది, ఇంత రెస్పాన్స్ ఉంటుందని మీరు అనుకున్నారా? సో మేము అనుకున్నామండి, అనుకున్న దానికంటే కూడా వీఆర్ హ్యాపీ అనమాట. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చారు అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే స్నేహ గారు, ఇప్పుడు చూసినట్టయితే ఈవెంట్కి అయితే చాలామంది జనాలు వచ్చారు. సో ఎలా ఉంది అసలు ఇక్కడ మీకు మేనేజ్ చేయడం అవుతుందా? మాది చాలా పెద్ద టీమ్ అండి, ఆల్రెడీ శ్రేయా చెప్పింది కదా. సో వీఆర్ ఏ టీమ్ ఆఫ్ లైక్ వీఆర్ 5 couples అనమాట. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు హ్యాండిల్ చేయడం కూడా కష్టం. యా, సో ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్ అండి. వీ హ్యావ్ అరేంజ్ మెనీ వాలంటీర్స్ ఆల్సో. సో ఎవ్రీవేర్ దెర్ ఆర్ లైక్ యూ కెన్ సీ మెనీ వాలంటీర్స్. సో ఏం ప్రాబ్లం రాకుండా ఎవ్రీథింగ్ ఈస్ మేనేజ్మెంట్. ఓకే, అంటే
టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఈవెంట్ ఇది 1 డే ఈవెంటా లేకపోతే 2-3 డేస్ అలా ఉండిద్దా? సో This is a one-day event అండి from morning 10 to evening 10 and we are also planning for the second edit అండి. Yeah. ఇంత మంచి ఈవెంట్ 1 డే అంటే అసలు షాపింగ్ చేసే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా, మళ్ళీ కనెక్ట్ చేసే ఉద్దేశాలు ఉన్నాయా? సో ఆల్ ఫ్రెషర్స్ థింగ్స్ అన్నీ అట్లా అప్పుడప్పుడే అవుతుంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనము కిడ్ జోన్కి సంబంధించి ఆర్గనైజర్ శివప్రసన్న గారితో ఉన్నాము. శివప్రసన్న గారు హాయ్ అండి. హాయ్ అండి. చెప్పండి అసలు కిడ్ జోన్కి సంబంధించి ఏమేమి గేమ్స్ ఉన్నాయి, పిల్లలకు సంబంధించి ఎలా ఉంది అక్కడ? చాలా ఫుల్గా ఉందండి. లైక్ క్రౌడ్ ఈస్ లైక్ క్రేజీ అనమాట. లైక్ వీ హ్యావ్ ఎలక్ట్రిక్ గేమ్స్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అనమాట. చిన్న చిన్న కిడ్స్కి లైక్ యూ హ్యావ్ కార్ గేమ్స్, బైక్ గేమ్స్ వేర్ దే కెన్ సిట్ అండ్ ఎంజాయ్. కొంచెం 5 to 6 year కిడ్స్కి దే హ్యావ్ విఆర్ గేమ్స్ అండ్ డ్రమ్ రోలర్ అవన్నీ ఉన్నాయన్నమాట. లైక్ విచ్ కెన్ ఎయిర్ స్టెబిలైజర్ ఉంది, దట్ విల్ హెల్ప్ దెమ్ టు కాన్సన్ట్రేట్ హౌ టు బాల్ని ఒక గోల్లో ఎలా వేయాలనేది. So you have inflatable games, bouncy games, and the human claw are like they are going crazy about human claw. ఓకే శివప్రసన్న గారు, ఇప్పుడు చూసినట్టయితే ఈ కిడ్స్ని ఆర్గనైజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఇప్పుడు నార్మల్గా షాపింగ్ ఇవన్నీ ఈజీ, మీకు అది ఎలా ఉందండి? మేనేజ్ చేయగలుగుతున్నారా ఇంత క్రౌడ్ని, అంతమంది కిడ్స్ని? Yeah, I'm able to manage them actually. We have very good support. We have volunteers. మేము మేనేజ్ చేయగలుగుతున్నాము. మాకు వాలంటీర్స్ ఉన్నారు. దే ఆర్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఐఎమ్ ఆల్సో మామ్ ఆఫ్ 2 kids, సో ఐ నో హౌ టు అరేంజ్ ద కిడ్స్ ఏరియా యాక్చువల్లీ. ఓకే నైస్. అండ్ ఈవెంట్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకెప్పుడు కండక్ట్ చేద్దామని అనుకుంటున్నారు? ప్లానింగ్ ఏంటి? Coming soon. We'll reveal whenever we plan it. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫుల్ డీటెయిల్స్ శివప్రసన్న గారు. చూశారు కదా మనకి ఈవెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే స్నేహ గారు, శ్రేయ గారు, శివప్రసన్న గారు అయితే చాలా డీటెయిల్గా చెప్పారు. సో అసలు ఒకసారి ఫుడ్ స్టాల్స్ని కానీ అలాగే లైవ్ కాన్సర్ట్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి మనం వాటి అన్నింటినీ కవర్ చేసాం. సో ఈవెంట్లో వచ్చేసరికి చాలా స్టాల్స్ ఉన్నాయండి సారీస్కి సంబంధించి, కానీ ఇక్కడ మాత్రం క్రౌడ్ ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఇక్కడ ఎందుకు ఇంత క్రౌడ్ ఉంది, అసలు ఏం స్పెషాలిటీ ఉంది, నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ నరేష్ గారు. హలో అండి, నమస్తే అండి. ఏంటి మరి ఇక్కడ క్రౌడ్ ఇంతలా ఉన్నారు, ఎగబడిపోతున్నారు మీ శారీస్ పైన, స్పెషాలిటీ ఏంటి శారీస్కి? మేము ట్రేడర్స్ కాదండి, వీఆర్ నాట్ రీటైలర్స్, వీఆర్ నాట్ ట్రేడర్స్, వీఆర్ యాక్చువల్లీ వీవర్స్. మేము ధర్మవరం నుండి వచ్చాము. 90 years ఓల్డ్ ఫ్యామిలీ మా వీవింగ్ ఫ్యామిలీ. నేను 4th generation ఇందులో. సో వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ వీవింగ్ కాంజీవరం శారీస్. ఈ చీరలు ధర్మవరంలోనే రెడీ అవుతాయి. మేము కంచికి కూడా ఈ చీరలు సప్లై చేస్తాము. అందరికీ తెలుసు ధర్మవరం చాలా ప్రాముఖ్యత శారీస్ కోసం అని చెప్పేసి. అయితే ఇప్పుడు గత కొద్ది కాలంగా జరుగుతున్నది ఏంటంటే అందరూ రీటైలర్లు కానీ ఎవరన్నా కానీ పవర్లూమ్ చీరలే ఎక్కువ తీసుకొని హ్యాండ్లూమ్ చీరలకి ఆదరణ లేకుండా పోతూ ఉంది. అండ్ చీరల యొక్క నాణ్యత కూడా ఎవరు ఇవ్వలేకపోతూ ఉన్నారు. మేము కూడా మా హ్యాండ్లూమ్స్ని కాపాడుకోవాలి, మా నేతగారులను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మేము హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో స్టోర్ ఓపెన్ చేశాము డిసెంబర్లో. అండ్ అదే జెన్యూనిటీ, ఆ హానెస్టీతోనే మేము వీవర్ ప్రైసింగ్ ఇవ్వగలుగుతూ ఉన్నాము విత్ బెటర్ క్వాలిటీ అండ్ హ్యాండ్లూమ్ జెన్యూన్గా ఇవ్వగలుగుతున్నామండి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ పీపుల్ ఎందుకు మమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారు, మా స్టాల్కి ఎందుకు వస్తున్నారు అని. ఓకే నరేష్ గారు, మీరే చెప్పారు అఫోర్డబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ శారీస్ ఇస్తున్నామని. మరి స్టోర్ డీటెయిల్స్ చెప్పకుండా ఆడియన్స్ ఫీల్ అవ్వరు, స్టోర్ డీటెయిల్స్ చెప్పండి. మా స్టోర్ పేరు JYVS హ్యాండ్లూమ్ స్టోర్ అండి. జ్యోతి ఆసాల అండ్ వాసవి సిల్క్స్. నేను మా సిస్టర్ క్లబ్ అయ్యి చేసాము. మా సిస్టర్ ఒక డిజైనర్ ఇక్కడ. సో మేమిద్దరము కొలాబరేట్ అయ్యి ఒక స్టోర్ని డిజైన్ చేసి ఇక్కడ పెట్టాము. మన గాంధీనగర్ కవాడిగూడలోనే ఈ స్టోర్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళి JYVS హ్యాండ్లూమ్ స్టోర్ అని టైప్ చేయండి, మా లొకేషన్ వచ్చేస్తుంది. త్వరగా మా దగ్గరికి వచ్చేయండి. మీకు కావలసిన చీర నేత కావాలన్నా కానీ నేను చేయించి ఇవ్వగలుగుతాను. అది మేము చేయించగలుగుతాం, ఎందుకంటే మేమే వీవర్స్ కాబట్టి. మీకు ఎటువంటి కస్టమైజ్డ్ వీవ్స్ అన్నా ప్లీజ్ కమ్ టు అస్. రైట్, థ్యాంక్ యూ నరేష్ గారు. హాయ్ జ్యోతి గారు. సో ఏంటి చెప్పండి ఇక్కడ శారీ స్పెషాలిటీ ఏంటి? అంటే మాకు ఆల్రెడీ నరేష్ కుమార్ గారు బ్రదర్ చెప్పారు. సో మీ మాటతో చెప్పండి, ఇంత క్రౌడ్ రావడానికి సీక్రెట్ ఏంటి? మమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు, మేము దానిలాగానే క్వాలిటీ కూడా ఇస్తున్నాం కాబట్టి వస్తున్నారు మా దగ్గరికి. ఓకే జ్యోతి గారు, ఇక్కడ స్టాల్ పెట్టడానికి ఎవరు రిఫరెన్స్ ఇచ్చారో, అసలు ఇక్కడ స్టాల్ పెట్టడానికి ఇక్కడ ఆర్గనైజర్ శివ, స్నేహ వాళ్ళిద్దరు కపుల్. నా ఫ్రెండ్ వాళ్ళ సన్-ఇన్-లా అండ్ డాటర్ అనమాట. వాళ్ళు నాకు రిఫర్ చేస్తే నేను ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఓకే, మరి మీరు ఇక్కడ స్టోర్ పెట్టిన దానికి మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? అంటే ఐ మీన్ ఎట్లా ఉంది క్రౌడ్ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? వస్తున్నారా కస్టమర్స్? వస్తున్నారు, ఫుడ్ ఫాల్ అయితే ఉంది మాకు. అండ్ మా స్టోర్ గురించి బాగా తెలుసుకుంటున్నారు. నా స్టోర్ వీడియో పెట్టాను ఇక్కడ, వస్తున్నారు. మళ్ళీ స్టోర్కి వచ్చి వెళ్తాము, ఇక్కడ చూసుకుంటున్నారు, తీసుకెళ్తున్నారు, స్టోర్కి కూడా వస్తామని తీసుకెళ్తున్నారు.
వావ్ సూపర్ జ్యోతి గారు. సో హాయ్ అండి, హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడెక్కడండి కొండాపూర్ నుంచి పేరెంట్స్ నార్మల్గా ఫ్యామిలీతో వచ్చారా, పిల్లల్ని తీసుకొని వచ్చారా? పిల్లలు తీసుకొచ్చి పిల్లలు ఆడిస్తారు ఈవెంట్లో ఫస్ట్ టైంగా వచ్చారా? అంటే ఫస్ట్ టైంలో వచ్చి కూడా పిల్లల్ని తీసుకొచ్చారు అంటున్నారు కదా, అంటే ఎలా ఉంది ఈవెంట్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే వచ్చాం బాగానే ఉందండి బట్ సెటప్ ఇట్స్ వెరీ బిగ్ సెటప్ అండ్ లుక్స్ లైక్ దెర్ లాట్ ఆఫ్ స్టాల్స్ అండ్ ఎంజాయ్మెంట్ సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ సెటప్ గుడ్ అరేంజ్మెంట్ ఆల్సో స్టాల్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూసారా? అన్నీ చూడలేదు మెయిన్ కిడ్స్ ఏరియా వి హవ్ కమ్ గుడ్ షాపింగ్ స్టాల్స్ ఆర్ ఆల్సో దేర్ వి హవ్ నాట్ బీన్ అవుట్ సైడ్ లుక్స్ ద స్టేజ్ సెటప్ ఆల్సో లుక్స్ వెరీ గుడ్ సో ఐ థింక్ ఇట్ బి అ గుడ్ ఈవెంట్ పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంజాయ్మెంట్ ఇట్స్ జస్ట్ ఫర్ కిడ్స్ మోస్ట్లీ ఫర్ కిడ్స్ ఓన్లీ అండ్ హ్యావ్ సమ్ ఫుడ్ అండ్ ఇంత క్రౌడ్ ఉంది కదా ఈ ఈవెంట్లో వచ్చి, అంటే ఈ ఈవెంట్ మొత్తం ఎంటర్టైన్మెంట్గా ఉంది, ఇంత క్రౌడ్ size is also quite big so and also inside is air conditioned which helps in summer so it's quite decent సమ్మర్ వెకేషన్స్ లోనే ఇలాంటి ఫీల్ ఎంత బాగుంది అని చెప్పేసి అంటున్నారు కదా. setup is better than many other events we have attended it's good ఎవ్రీ ఈవెంట్ నార్మల్గా ఎవ్రీ ఈవెంట్ these type of events which we have attended I think this is very good we are able to manage crowd better I would say it's very difficult to manage crowd but I think this is decent సో మనమైతే ఇక్కడ స్టాల్ దగ్గర ఉన్నాము. స్టాల్ ఇక్కడ డ్రెస్సెస్ స్టాల్ అయితే ఉన్నారు అండ్ ఫస్ట్ ఇక్కడ రాగానే చాలా యాక్టివ్గా కనిపించారు వీళ్ళు. సార్ వీళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ మాటల్లో తెలుసుకుని ప్రయత్నిస్తున్నాము. హాయ్, ఎక్కడ आई नो ये फर्स्ट एग्जीबिशन है बट द रिस्पॉन्स हैज़ बीन गुड, तो अभी हम लोग और एक्सपेक्ट कर रहे हैं, क्राउड अच्छा है एंड लेट्स होप फॉर द बेस्ट. ये पब्लिक ना कैसा बहुत ज़्यादा अच्छा फीडबैक है और क्राउड भी बहुत ज़्यादा है, बहुत एक्टिव एग्जीबिशन है ये एंड वेरी गुड रिस्पॉन्स सब जगह से. अभी तो कैसा आपको कैसा लगा ये स्टॉल लगाने बहुत अच्छा लग रहा है. ये फर्स्ट टाइम है जब हम स्टॉल लगा रहे हैं यहाँ पे बट वी वुड लाइक टू डू इट अगेन. बहुत अच्छा लगा यहाँ पे. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వాళ్ళ మాటలు అయితే తెలుసుకున్నాము, చాలా బాగుంది అని చెప్పి